హాయ్ మై డియర్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు జాబ్ అప్డేట్స్ ఇన్ తెలుగు యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, తెలంగాణ రాష్ట్రంలో మరొక 2 నెలల్లో జూనియర్ లైన్మెన్ నోటిఫికేషన్ అనేది రిలీజ్ కాబోతుంది. తెలంగాణ ప్రభుత్వం రిలీజ్ చేసినటువంటి జాబ్ క్యాలెండర్లో ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్కి సంబంధించినటువంటి జాబ్స్ ఏవైతే ఉన్నాయో వాటిలో ఈ జూనియర్ లైన్మెన్ వేకెన్సీస్ కూడా ఉండబోతున్నాయి. మనకి ఇక్కడ జాబ్ క్యాలెండర్లో 5వ పాయింట్లో ఇంజనీరింగ్ అండ్ అదర్ పోస్ట్ ఇన్ టీజీ ట్రాన్స్కో, టీజీ ఎన్పీడీసీఎల్ అండ్ టీజీ ఎస్పీడీసీఎల్లో ఉన్నటువంటి అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్, అసిస్టెంట్ ఇంజనీర్, సబ్ ఇంజనీర్, అదర్ పోస్టులు ఏవైతే ఉన్నాయో వాటిని ఫిల్ చేయడానికి అక్టోబర్ 2024లో నోటిఫికేషన్ రిలీజ్ చేస్తాము అంటూ మనకి ఇక్కడ క్లియర్గా తెలియజేశారు. సో దీని ప్రకారం మనకి టీజీ ఎస్పీడీసీఎల్లో 6 సంవత్సరాలు అవుతుంది మనకి జూనియర్ లైన్మెన్ నోటిఫికేషన్ రిలీజ్ చేసి. వేకెన్సీస్ అనేవి చాలా ఎక్కువ పేరుకుపోయాయి. ఆల్రెడీ ఉన్నటువంటి జేఎల్ఎంస్కి ఏఎల్ఎంగా లైన్మెన్గా ప్రమోషన్స్ కూడా వచ్చేసాయి. వేకెన్సీస్ అయితే భారీగా ఏర్పడడం జరిగింది. కాబట్టి నోటిఫికేషన్ అనేది మనకి అక్టోబర్ 2024లో జూనియర్ లైన్మెన్కి నోటిఫికేషన్ అనేది తప్పనిసరిగా వచ్చే అవకాశం అయితే ఉంటుంది. మరి ఈ వీడియోలో ఈ నోటిఫికేషన్ సంబంధించినటువంటి పూర్తి వివరాలు, క్వాలిఫికేషన్ ఏముండాలి, జాబ్ ఎలా ఉంటుంది, జాబ్ ప్రొఫైల్ ఏంటి, ప్రమోషన్స్ అనేవి ఏ విధంగా ఉంటాయి, ఏజ్ ఎంత ఉండాలి, సెలక్షన్ ప్రొసీజర్ అనేది ఏ విధంగా ఉంటుంది, అలాగే ఎక్స్పీరియన్స్ ఉన్నటువంటి క్యాండిడేట్స్కి ఏదైనా బెనిఫిట్ ఉంటుందా, ఇలా అన్ని వివరాలు ఈ వీడియోలో నేను మీకు తెలియజేస్తాను. సో మొదటగా శాలరీ ఎంత ఉంటుంది అని మనం ఇక్కడ చూసినట్లయితే బేసిక్ పే అండి. అంటే ఈ జూనియర్ లైన్మెన్గా మీరు జాబ్కి సెలెక్ట్ అయిన తర్వాత మీకు బేసిక్ పే అనేది ఎంత ఇస్తారు అంటే 24,340 రూపాయలు ఇవ్వడం జరుగుతుంది. ఇది జస్ట్ బేసిక్ పే మాత్రమే. దీనికి కొన్ని అలవెన్సెస్ అనేవి ఉంటాయి. అవి ఏంటివి అంటే ఫస్ట్ వచ్చే అలవెన్స్ అనేది డిఆర్ఎస్ అలవెన్స్ అండి. ఇది ప్రతి గవర్నమెంట్ ఎంప్లాయీకి ఈ డిఆర్ఎస్ అలవెన్స్ అనేది ఇస్తారు. ప్రజెంట్ తెలంగాణలో 22కు పైగా డిఆర్ఎస్ అలవెన్స్ అనేది ఉంది. దాని ప్రకారం ఈ బేసిక్ పేకి 5,537 రూపాయలు డిఏగా రావడం జరుగుతుంది. ఇక హౌస్ రెంట్ అలవెన్స్ అనేది మీరు వర్క్ చేసే ప్రాంతాన్ని బట్టి, గ్రామాల్లో వర్క్ చేస్తారా, పట్టణాల్లో వర్క్ చేస్తారా, లేదా జీహెచ్ఎంసీ అంటే మనకి హైదరాబాద్ అలాంటి సిటీస్లో వర్క్ చేస్తారనే బట్టి మనకి ఈ హెచ్ఆర్ఏ అనేది మారుతూ ఉంటుంది. నేను పట్టణాలకు సంబంధించి వేసాను. ఇక్కడ 4,381 అనేది ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది. దీంతో పాటుగా సైకిల్ అలవెన్స్ అని, మెడికల్ అలవెన్స్ అనేది ఇస్తారు. ఇక ట్రావెల్ అలవెన్స్ అండి. కొన్ని ప్రాంతాల్లో మాత్రమే ఈ ట్రావెల్ అలవెన్స్ అనేది టీఏ అనేది ఇవ్వడం జరుగుతుంది అనమాట. ఇది కొన్ని ప్రాంతాల్లో ఇవ్వరు. సో 2,500 వరకు కూడా ఈ టీఏ అనేది నెలకి ఇవ్వడం జరుగుతుంది. సో దీని ప్రకారం అప్రాక్సిమేట్గా మీకు 35,000 నుంచి 40,000 మధ్యలో శాలరీ అనేది వచ్చే అవకాశం అయితే ఉంటుంది. మీరు వర్క్ చేసే ప్రాంతాన్ని బట్టి ఈ శాలరీస్ అనేవి మారుతాయి అన్నమాట. ఓకే, ఇక ఈ జాబ్కి ఎవరైతే సెలెక్ట్ అవుతారో వాళ్ళకి 2 ఇయర్స్ పాటు ప్రొబేషన్ పీరియడ్ అనేది ఉంటుందండి. ఈ ప్రొబేషన్ పీరియడ్ని మనం ట్రైనింగ్ పీరియడ్ అని కూడా అనవచ్చు. మరి ఈ జాబ్స్కి జూనియర్ లైన్మెన్ అనే జాబ్స్కి మీరు అప్లికేషన్ పెట్టుకోవాలంటే మీకు ఉండాల్సినటువంటి క్వాలిఫికేషన్ ఏంటి అంటే ఐటీఐ అనేది పాస్ అయి ఉండాలండి. 10th తర్వాత ఐటీఐ క్వాలిఫికేషన్ ఎవరి దగ్గర అయితే ఉంటుందో వాళ్ళు దీనికి అప్లై చేసుకోవచ్చు. ఐటీఐ అనేది ఎలక్ట్రికల్ ట్రేడ్లో చేసి ఉండాలి. అలాగే 2 ఇయర్స్ ఇంటర్మీడియట్ వొకేషనల్ ఎవరైతే చేసి ఉంటారో ఎలక్ట్రికల్ ట్రేడ్లో వాళ్ళు కూడా అప్లికేషన్ అనేది పెట్టుకునే అవకాశం అయితే ఉంటుందన్నమాట. సో ఐటీఐ చేసిన వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. అలాగే ఇంటర్మీడియట్లో వొకేషనల్ కోర్సు ఎలక్ట్రికల్ ట్రేడ్లో ఎవరైతే చేసి ఉంటారో వాళ్ళు కూడా ఈ జాబ్స్కి అప్లికేషన్ పెట్టుకునే అవకాశం అయితే ఉంటుంది. ఇక ఏజ్ విషయానికి వస్తే 18 నుంచి 35 సంవత్సరాల మధ్యలో ఉన్న క్యాండిడేట్స్ ఈ జాబ్స్కి అప్లికేషన్ పెట్టుకోవచ్చు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఎకనామికల్ వీకర్ సెక్షన్ వీళ్ళందరికీ కూడా 5 సంవత్సరాల ఏజ్ రిలాక్సేషన్ అనేది ఉంటుందన్నమాట. అంటే 40 సంవత్సరాల వరకు ఉన్నటువంటి ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఎకనామికల్ వీకర్ సెక్షన్ వాళ్ళు అప్లికేషన్ పెట్టుకునే అవకాశం అయితే ఉంటుంది. ఇక ఎవరైతే ఆల్రెడీ ఈ కరెంట్ డిపార్ట్మెంట్లో కాంట్రాక్ట్ వర్కర్స్గా కానీ, అంటే ఆర్టీసన్స్గా కానీ అవుట్సోర్సింగ్ బేసిస్ పైన ఎవరైతే వర్క్ చేస్తుంటారో టీఎస్ ట్రాన్స్కోలో, టీఎస్ ఎస్పీడీసీఎల్, టీఎస్ ఎన్పీడీసీఎల్లో ఎవరైతే వర్క్ చేస్తుంటారో వాళ్ళు 61 సంవత్సరాల వరకు ఉన్న వాళ్ళు కూడా అప్లికేషన్ పెట్టుకోవచ్చు అని మనకి ఇక్కడ క్లియర్గా ఇవ్వడం జరిగిందనమాట. సో నెక్స్ట్ అప్లికేషన్ ఫీజు విషయానికి వస్తే చాలా తక్కువ అప్లికేషన్ ఫీజే ఉంటుంది. మనకి అప్లికేషన్ ఫీజు 200, అలాగే ప్రాసెసింగ్ ఫీజు 120 రూపాయలు ఉంటుంది. ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఎకనామికల్ వీకర్ సెక్షన్ వాళ్ళకి కొంతమందికి ఫీజు అనేది ఉండదు. ఆ వివరాలు కూడా నేను మీకు తెలియజేస్తాను. సో రిజర్వేషన్స్ అనేవి అప్లికేబుల్ అవుతాయండి. ఎకనామికల్ వీకర్ సెక్షన్ వాళ్ళకి 10%, బీసీలో 25% ఉంది, ప్లస్ బీసీఈకి 4% ఉంది, ఎస్సీలో 15% ఉంది, ఎస్టీలో 10% ఉంది. ఈ మధ్యనే సుప్రీంకోర్టు ఎస్సీ, ఎస్టీకి సంబంధించినటువంటి కులాల వర్గీకరణ కూడా చేయమని చెప్పింది కదా, దానికి సంబంధించి అవి కూడా ఇక్కడ అప్లికేబుల్ అనేది అవ్వడం జరుగుతుందన్నమాట. ఇక ప్రిఫరెన్స్ అనేది అండి, తప్పనిసరిగా
మీ జిల్లాకు సంబంధించి మీకు లోకల్ రిజర్వేషన్ అనేది ఉంటుందన్నమాట. మీ లోకల్ జిల్లా ఏదైతే ఉంటుందో అది మీకు అక్కడ మీకు రిజర్వేషన్స్ అనేవి ఉంటాయి. వేరే జిల్లాకి అప్లై చేయాలనుకుంటే అక్కడ ఓపెన్లో ఉన్నటువంటి 5% వేకెన్సీస్ ఏవైతే ఉంటాయో వాటికి మాత్రమే మీరు పోటీ పడవలసి ఉంటుందన్నమాట ఓపెన్ కేటగిరీలో. మీ డిస్టిక్లో మీరు అప్లై చేసుకుంటే మాత్రం 95% ఆఫ్ వేకెన్సీస్ మీకే రిజర్వేషన్ అనేది చేయబడి ఉంటాయి. ఇక సెలక్షన్ ప్రొసీజర్ అనేది ఈ విధంగా ఉంటుంది. మనకి ఫస్ట్ రిటన్ టెస్ట్ అనేది కండక్ట్ చేస్తారండి. రిటన్ టెస్ట్ అనేది 80 మార్కులు కండక్ట్ చేయడం అనేది జరుగుతుంది. బట్ టోటల్ రిక్రూట్మెంట్ అనేది 100 మార్కులకు చేస్తారు. సో ఎగ్జామినేషన్ 80 మార్కులకే అంటున్నారు. మిగిలిన 20 మార్కులు ఎక్కడి నుంచి ఇస్తారంటే నేను ఆల్రెడీ ఇంతకుముందే క్వాలిఫికేషన్ చెప్పేటప్పుడు చెప్పాను. ఆర్టిషన్స్ మరియు అవుట్సోర్సింగ్ ఎంప్లాయీస్గా ఎవరైతే వర్క్ చేస్తున్నారో వాళ్ళకి ఎక్స్పీరియన్స్కి కొన్ని మార్కులు అనేది కలపడం జరుగుతుందన్నమాట. అంటే ప్రతి 6 నెలలకి ఒక మార్క్ అనేది కలుపుతారు వాళ్ళ ఎక్స్పీరియన్స్ని బట్టి. వాళ్ళకి 10 సంవత్సరాల ఎక్స్పీరియన్స్ అనేది ఉంటే వాళ్ళకి 20 మార్కులు కలుపుతారు అనమాట. ఆ విధంగా ఉంటుంది. దీని తర్వాత రిటన్ టెస్ట్లో ఎవరైతే క్వాలిఫై అవుతారో వాళ్ళని పోల్ క్లైంబింగ్కి పిలుస్తారు. తర్వాత డాక్యుమెంట్ వెరిఫికేషన్ అనేది ఉంటుంది. ఇక ఈ రిటన్ ఎగ్జామినేషన్ సంబంధించి మనకి చెప్పాను రిటన్ ఎగ్జామినేషన్ అనేది 80 మార్కులకు ఉంటుంది అని. దానికి సంబంధించిన సిలబస్ కూడా నేను మీకు క్లియర్గా చెప్తాను చూడండి. సో మొత్తం రిటన్ టెస్ట్ 80 మార్కులు కండక్ట్ చేస్తే మిగిలిన 20 మార్కులు కూడా మనకి ఈ అంటే కరెంట్ డిపార్ట్మెంట్కి సంబంధించి టీఎస్ ట్రాన్స్కో, టీఎస్ ఎస్పీడీసీఎల్, టీఎస్ ఎన్పీడీసీఎల్లో ఎవరైతే ఆర్టిజన్స్గా కానీ అలాగే అవుట్సోర్సింగ్ ఎంప్లాయీస్గా కానీ ఎవరైతే వర్క్ చేస్తున్నారో వాళ్ళకి మార్కులు అనేది కలపడం జరుగుతుందన్నమాట. మార్కులు అనేది ఏ విధంగా కలుపుతారు అంటే 6 నెలలకి 1 మార్కు, ఎక్స్పీరియన్స్ మీకు 6 నెలలు ఉంటే 1 మార్క్ ఇస్తారు. సంవత్సరం ఉంటే 2 మార్కులు ఇవ్వడం జరుగుతుంది. ఆ విధంగా 5 సంవత్సరాలు ఉంటే 10 మార్కులు ఇస్తారు. 10 సంవత్సరాల ఎక్స్పీరియన్స్ ఉంటే 20 మార్కులు అనేది కలపడం జరుగుతుంది. మ్యాక్సిమం 20 మార్కులే, దాని తర్వాత మార్కులు అనేది కలపరన్నమాట. అది మీరు ఇక్కడ క్లియర్గా ఎవరికైనా ఎక్స్పీరియన్స్ ఉంటే వాళ్ళు ఇక్కడ చూసుకోవాల్సి ఉంటుంది. సో మొత్తం టోటల్ రిక్రూట్మెంట్ అనేది 100కి కండక్ట్ చేస్తారు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఎటువంటి ఎక్స్పీరియన్స్ లేదు, నిరుద్యోగిగా అప్లై చేస్తున్నారు అనుకోండి, అప్పుడు మీకు 80 మార్కులకి మాత్రమే రిక్రూట్మెంట్ అనేది ఉంటుంది. ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళకి 100 మార్కులకి రిక్రూట్మెంట్ అనేది ఉండడం జరుగుతుంది. ఓసీ మినిమం క్వాలిఫై మార్క్స్ అండి. రిటన్ టెస్ట్లో మినిమం క్వాలిఫై అవ్వాలంటే ఓసీ ఎకనామికల్ వీకర్ సెక్షన్ వాళ్ళైతే 40%, బీసీ వాళ్ళైతే 35%, ఎస్సీ ఎస్టీ వాళ్ళైతే 30% మార్క్స్ తెచ్చుకుంటే మినిమం క్వాలిఫై అయ్యారు అని అర్థం ఎగ్జామినేషన్లో. ఓకే, పోల్ క్లైంబింగ్కి ఒక పోస్ట్కి 2 పిలుస్తారు అని మనకి ఇక్కడ క్లియర్గా ఇవ్వడం జరిగిందన్నమాట. సో ఇది ఫ్రెండ్స్ సిలబస్ మనకి నోటిఫికేషన్ సంబంధించి. ఇక్కడ చూసుకున్నట్లయితే మనకి 80 మార్కులకి ఎగ్జామినేషన్ కండక్ట్ చేస్తారు. ఇందులో 65 క్వశ్చన్లు వచ్చేది మనకి ఐటీఐ ట్రేడ్ ఏదైతే ఉందో ఎలక్ట్రికల్ ట్రేడ్ దానికి సంబంధించినటువంటి క్వశ్చన్స్ రావడం జరుగుతుంది. మిగిలిన 15 క్వశ్చన్స్ ఏవైతే ఉన్నాయో అవి జనరల్ నాలెడ్జ్ నుంచి రావడం జరుగుతుంది. టైం అనేది మనకి 80 క్వశ్చన్లకి 120 నిమిషాల టైం అనేది ఇస్తారు. 80 మార్కులకి ఎగ్జామినేషన్ అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది. 80 క్వశ్చన్స్ ఎగ్జామినేషన్లో ఉంటాయి. ఇక సిలబస్ ఏముంటుందంటే ఎలక్ట్రికల్ ట్రేడ్కి సంబంధించి ఫండమెంటల్స్ ఆఫ్ ఎలక్ట్రిసిటీ, బేసిక్స్ ఏవైతే ఉంటాయో ఎలక్ట్రిసిటీకి సంబంధించి అవి, అలాగే బ్యాటరీస్, అలాగే మ్యాగ్నెటిజం, ఫండమెంటల్స్ ఆఫ్ ఏసీ, బేసిక్ ఎలక్ట్రానిక్స్, డీసీ మిషన్స్, ట్రాన్స్ఫార్మర్స్, ఏసీ మిషన్స్, ఎలక్ట్రికల్ మెజర్మెంట్స్, ఎలక్ట్రికల్ పవర్ జనరేషన్, ఇవి ఎలక్ట్రికల్ సబ్జెక్ట్కి సంబంధించినటువంటి సిలబస్. ఇక జనరల్ నాలెడ్జ్కి సంబంధించి 15 క్వశ్చన్లు అనేది రావడం జరుగుతుంది. ఇందులో అనలిటికల్ అండ్ న్యూమరికల్ ఎబిలిటీ, కరెంట్ అఫైర్స్, కన్జ్యూమర్ రిలేషన్స్, జనరల్ సైన్స్ ఇన్ ఎవ్రీడే లైఫ్, ఎన్విరాన్మెంటల్ ఇష్యూస్ అండ్ డిజాస్టర్ మేనేజ్మెంట్, హిస్టరీ, జాగ్రఫీ, ఎకానమీ ఆఫ్ ఇండియా అండ్ తెలంగాణ, హిస్టరీ ఆఫ్ తెలంగాణ అండ్ తెలంగాణ మూమెంట్, సొసైటీ, కల్చర్, హెరిటేజ్, ఆర్ట్స్ అండ్ లిటరేచర్ ఆఫ్ తెలంగాణ నుంచి 15 క్వశ్చన్లు రావడం జరుగుతుంది. మీరు దీనికి పెద్ద పెద్ద గ్రంథాలు గ్రూప్ 1 అలాగే ఐఏఎస్కి ప్రిపేర్ అయ్యేటువంటి పెద్ద పెద్ద గ్రంథాలు ఎత్తుకొని టైం వేస్ట్ చేయొద్దండి. మెయిన్ ఫోకస్ అనేది ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్కి సంబంధించినటువంటి ఈ సిలబస్ ఏదైతే ఉందో ఎలక్ట్రికల్ ట్రేడ్కి సంబంధించి దీన్ని ప్రిపేర్ అవ్వండి. ఇది 10th క్లాస్కి సంబంధించినటువంటి సిలబస్ ఏదైతే ఉంటుందో ఈ అనలిటికల్, న్యూమరికల్ ఎబిలిటీ, కరెంట్ అఫైర్స్, ఇవన్నీ కూడా హిస్టరీ, జాగ్రఫీ, ఇవన్నీ కూడా 10th క్లాస్ సిలబస్ ఏదైతే ఉంటుందో దాన్ని ప్రిపేర్ అయితే సరిపోతుందన్నమాట. మీరు గ్రూప్ 1, గ్రూప్ 2 ప్రిపేర్ అయ్యే వాళ్ళ విధంగా ఊరికి మీకు దాని మీద టైం వేస్ట్ చేసుకొని ఇక్కడ 65 మార్కులని మీరు నెగ్లెక్ట్ చేస్తే మీరు జాబ్ సాధించే అవకాశాలు తగ్గిపోతాయి. కాబట్టి జాగ్రత్తగా మీరు ప్లాన్ అనేది చేసుకోండి. ఎగ్జామినేషన్కి ప్రిపరేషన్ అనేది ఇప్పటి నుంచే స్టార్ట్ చేయండి. మనకి అక్టోబర్లో నోటిఫికేషన్ అనేది రిలీజ్ కాబోతుంది. ఇక ఈ జాబ్స్కి సంబంధించి సెలక్షన్ ప్రొసీజర్ అనేది అంటే జాబ్ ప్రొఫైల్ అనేది ఏ విధంగా ఉంటుంది, ప్రమోషన్స్ అనేది ఏ విధంగా ఉంటుందంటే మనకి మీరు జూనియర్ లైన్మెన్గా జాయిన్ అయిన తర్వాత మీకు 2 ఇయర్స్ ప్రొబేషన్ కంప్లీట్ అయిన తర్వాత మీరు ప్రమోషన్స్కి అర్హత అనేది సాధిస్తారు. సో మీ ఏరియాలో మీరు వర్క్ చేసే ప్రాంతంలో కనుక వేకెన్సీస్ అనేవి ఎక్కువ ఉన్నాయనుకోండి, అప్పుడు మిమ్మల్ని వెంటనే 4 సంవత్సరాలు లేదా 5 సంవత్సరాల్లో మీకు ప్రమోషన్ అనేది ఇస్తారు. అసిస్టెంట్ లైన్మెన్గా ఇస్తారు ప్రమోషన్. ఆ అసిస్టెంట్ లైన్మెన్ నుంచి మీరు లైన్మెన్ అవ్వచ్చు. లైన్మెన్ తర్వాత లైన్ ఇన్స్పెక్టర్, లైన్ ఇన్స్పెక్టర్ తర్వాత ఫోర్మెన్ అనేది అయ్యే అవకాశం అయితే ఉంటుంది. ఇది ఎప్పుడు ఓన్లీ మీకు ఐటీఐ క్వాలిఫికేషన్ ఉన్నప్పుడు మాత్రమే. ఓకే, మీకు ఒకవేళ డిప్లొమా కానీ ఇంజనీరింగ్ క్వాలిఫికేషన్స్ ఉంటే మీరు ఏఈ, సబ్ ఇంజనీర్ అలా అయ్యే అవకాశాలు కూడా ఉంటాయన్నమాట. ఓకే,
సో ఇది ఈ వీడియోలో నేను మీ వీడియో కింద డిస్క్రిప్షన్లో ఒక లింక్ ప్రొవైడ్ చేస్తానండి. ఇందులో జాబ్ ప్రొఫైల్ ఏ విధంగా ఉంటుంది, ఏ విధంగా ఈ డీటెయిల్స్ అన్నీ కూడా మనకి టెక్నికల్ అలాగే నాన్ టెక్నికల్ వాళ్ళకి ప్రమోషన్స్ అనేవి ఏ విధంగా ఉంటాయి అన్ని వివరాలు ఇందులో నేను మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. వీడియో కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇచ్చాను, చూడండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. హ్యావ్ ఏ నైస్ డే ఫ్రెండ్స్.